నమస్తే, వెల్కమ్ టు ఐ డ్రీమ్. నేను మీ నందు. ఇవాళ మనతో పాటు స్టూడియోలో ఉన్నారు ఇస్కాన్ టెంపుల్ నుంచి ప్రణవానంద దాస్ గురూజీ గారు. నమస్తే గురూజీ. నమస్కారం అండి. గురూజీ ఎలా ఉన్నారు? బాగున్నా, మీరు ఎలా ఉన్నారు? నేను కూడా చాలా బాగున్నాను. గురూజీ, మరణం అనేది దైవ నిర్ణయం అని అంటారు. మరి మరణం దైవ నిర్ణయం అయినప్పుడు చాలామంది బలవంతంగా సూసైడ్ చేసుకోవడం ఇలాంటివి కూడా జరుగుతాయి. సో అది కూడా దైవ నిర్ణయం అని అనుకోవచ్చు. యాక్చువల్గా అండి, దైవ నిర్ణయం ఏంటి అని అంటే మనకొక జీవితాన్ని ఇవ్వడం స్వామి నిర్ణయిస్తారు. దేనివల్ల నిర్ణయిస్తారు అని అంటే ఆయన అంతటా ఆయన నువ్వు ఇలా ఉండాలి, నువ్వు ఈ కలర్లో ఉండాలి, నువ్వు ఇలా హెయిర్ ఉండాలి అని నిర్ణయించరు. మన యొక్క పూర్వజన్మ సుకృతం లేదా ఫలం ఏదైతే ఉంటుందో దాన్ని బట్టి మెటీరియల్ నేచర్ మనకు ఒక శరీరాన్ని ఇస్తుంది. నువ్వు ఇలా ఉంటావు, నువ్వు ఇలా ఉంటావు అని మనకి ఇస్తుంది అనమాట. ఇప్పుడు చూడండి, భగవంతుడు రాసేది ఏంటి? చాలా మంది అంటారు అంతా భగవంతుడు చేస్తున్నప్పుడు ఇంకా మనం ఎందుకు చేయాలి ఏంటి కూడా. కాబట్టి చెడు కూడా భగవంతుడే చేస్తున్నాడు కదా. మంచి భగవంతుడు చేయించట్లేదు, చెడు భగవంతుడు చేయించట్లేదు. ఒక ఆపర్చునిటీని మనకి ఇస్తున్నారు. ఫర్ ఎగ్జాంపుల్, నాకు ఈ ఫోన్ వస్తుంది అని భగవంతుడు రాశారనుకోండి, ఈ ఫోన్లో నేను ప్రవచనం వింటానా లేదా ఇంకేదైనా చెడు పని చేస్తానా అది నా చేతుల్లో ఉంది. దీన్ని బట్టి నెక్స్ట్ కర్మ అనేది ఏర్పడుతుంది అనమాట. ఒకళ్ళకి ఒక ఇల్లు కలుగుతుంది అని భగవంతుడు ఇచ్చారనుకోండి, ఆ ఇంట్లో మీరు చక్కగా వ్రతమే చేసుకోవచ్చు, పూజ అయినా చేసుకోవచ్చు, లేదా 10 మందిని పిలిచి ఏదైనా పార్టీ అయినా చేసుకోవచ్చు. మన చేతుల్లో ఉంది కదా. కాబట్టి జీవితం నీకు ఇలా ఉంటుంది అని స్వామి అనుగ్రహించినప్పుడు దాన్ని సద్మార్గంలో పెట్టుకునే బాధ్యత మన పైన ఉండాలి. అంతేకాని ఇప్పుడు ఈ మీరు మాట విన్నారు కదా, అంతా దైవ నిర్ణయమే అన్నప్పుడు. కాబట్టి మనకి గుర్తు పెట్టుకోవాల్సింది ఏంటి అని అంటే, మనకి శరీరాన్ని తీసుకునే అర్హత మనకి లేదు. ఎందుకంటే ఈ శరీరం నీది కాదు, భగవంతుడిది అని గుర్తించినాం. ఇప్పుడు చూడండి, వేరే వాళ్ళు మనకి కారు నడుపుకోవడానికి ఇచ్చారనుకోండి, మనం తీసుకెళ్ళి యాక్సిడెంట్ చేసేస్తామా? ఎంతో జాగ్రత్తగా ఉండాలి, ఎందుకంటే మనది కాదు అని తెలిసినప్పుడు. అలానే మన శరీరం, మన జన్మ అంతా కూడా భగవంతుడు మనకు అనుగ్రహించింది. కాబట్టి మనం ఎంతో జాగ్రత్తగా స్వామి అనుగ్రహించారు అనే విషయాన్ని మనం గుర్తుపెట్టుకొని ఈ జీవితాన్ని అంత పవిత్రంగా మనం ఉంచుకోవాలన్నమాట. అప్పుడే మనకి అనుగ్రహం వస్తుంది. మీకు ఒక విషయం చెప్తాను. శాస్త్రంలో సూసైడ్ మీరు అన్నట్టుగా అది అన్నిటికంటే గొప్ప, చాలా పెద్ద మహాపాపం కింద లెక్కించారనమాట. ఎవరైనా సూసైడ్ చేసుకుంటే, ఏ పాపంతో అయితే సూసైడ్ అంటే ఏ కష్టంతో, చాలా మంది చెప్తుంటారు కదా కష్టం వల్ల అని, అది కొన్ని లక్షల కోట్ల రెట్లు అయ్యి మళ్ళీ మన దగ్గరికి వస్తుంది. కాబట్టి ఇప్పుడు అనుభవిస్తావా, మళ్ళీ దాన్ని అన్ని లక్షల కోట్ల రెట్లు అయ్యాక మళ్ళీ దాన్ని ఫేస్ చేయగలుగుతావా అనేది గుర్తుపెట్టుకోవాలి. కాబట్టి అస్సలు సూసైడ్ అనే ప్రస్తావన మన మనసులోకి రాకూడదు. ఎందుకో మీకు ఒక విషయం చెప్తాను. ఇప్పుడు మనకి ఒక ఈ కష్టం ఉందండి మాకు అని అనుకుంటారు. ప్రతి ఒక్కళ్ళ జీవితంలో కష్టాలు వస్తాయి కదండి. ఎవరైనా చెప్తారా కష్టం లేకుండా మేము మొత్తం పుట్టినప్పటి నుంచి హ్యాపీగా ఉన్నాం, పుట్టంగానే ఏడుస్తామా? కాబట్టి ఈ ప్రపంచం దుఃఖాలయం, అశాశ్వతం అని అంటారనమాట. ఇక్కడ ఈ నథింగ్ ఇస్ పర్మనెంట్ ఇన్ దిస్ వరల్డ్, ఎవ్రీథింగ్ ఇస్ టెంపరీ. ఒక విషయం అంటే ఏదైనా సరే మనం టెంపరీ నేచర్ మనం ఈ ప్రపంచంలో చూస్తుంటాం అనమాట. ఒక రిలేషన్షిప్ టెంపరీ. ఇప్పుడు నేను బెస్ట్ ఫ్రెండ్ అంటారు, మళ్ళీ వచ్చే సెమిస్టర్కి వాడు వీడు మాట్లాడుకోరు అనమాట. అవును. లేదా ఎక్కడైనా మనం ఉంటున్న ఒక ప్రదేశంలో ఉంటున్నాం, ఇక్కడ ఇప్పుడు నేను హైదరాబాద్లో ఉంటున్నాను అనుకున్నాను, తర్వాత నేను చెన్నై చదువుకోవడానికి వెళ్ళిపోయా, దాని తర్వాత ముంబైలో ఆశ్రమంలో ఉంటున్నా. కాబట్టి నథింగ్ ఇస్ పర్మనెంట్ ఇన్ దిస్ వరల్డ్ అనమాట. కానీ ఎప్పుడైతే ఆ పర్మనెంట్గా మనం అనుకుంటూ ఉన్నామో, ఎప్పుడైతే చేంజ్ వస్తుందో అప్పుడు మనకి మనసులో బాధ, కంగారు, భయం అనేది కలుగుతూ ఉంటుంది అనమాట. కానీ ఇది జస్ట్ టెంపరీ. ఏది టెంపరీ కానప్పుడు ఈ కష్టం కూడా టెంపరీ కాదు. అర్థమవుతుంది కదా మీకు? ఏది టెంపరీ కాదన్నప్పుడు సుఖము టెంపరీయే, అలానే ఇది కష్టము కూడా టెంపరీయే. ఇది గుర్తుపెట్టుకోవాలి మనం ఎప్పుడైనా సరే. కాబట్టి ఎప్పుడైతే మనకి సుఖం ఎలా వచ్చి మనం ఆనందంగా ఉన్నామో, అలానే దుఃఖం కూడా వస్తుంది. కొన్ని రోజుల తర్వాత దుఃఖం కూడా పోతుంది. కానీ దానికి మనం అడ్వర్స్ అవ్వాల్సిన అవసరం లేదు. వచ్చినప్పుడు బాధ వేస్తుంది, ఒప్పుకుంటాను, కానీ కొద్దిగా మనం ఓపిక పట్టుకోవాలంటే. గురూజీ, చాలామంది దేవాలయాలు అంటే ముఖ్యంగా ఎక్కువ డొనేషన్లు వస్తున్నాయి, అదొక బిజినెస్లా అయిపోయింది అని అంటారు. అసలు దీన్ని మనం ఎలా తీసుకోవచ్చు? అంటే దేవాలయాలకు వచ్చే ఫండ్స్ కానివ్వండి, ఇవి ఒక ఆధ్యాత్మికంగా మనం డెవలప్ అవుతుంది అనుకోవచ్చా, లేకపోతే ఇది ఒక బిజినెస్ అని అంటారు? భగవంతుడికి మనం మన యొక్క సంపాదనలో భగవత్ సేవగా, భగవంతుడి యొక్క సేవ అంటే ఇప్పుడు చూడండి, ఆలయంలో సపోజ్ మా ఆశ్రమానికి ఎవరైనా డొనేషన్ ఇచ్చారనుకోండి, దాన్ని మేము ఎలా యూజ్ చేస్తాం? గోవులకి యూజ్ చేస్తాం. 100 పైగా గోవులు ఉన్నాయి అక్కడ.
ఆ గోసేవకి యూజ్ చేస్తాం. లేదు భగవంతుడి యొక్క ఆరాధన, ఒక వ్యవస్థ, ఆలయ వ్యవస్థ అంటే భగవంతుడికి నైవేద్యాలు, అలంకరణలు, ఉత్సవాలు ఎన్ని కావాలి. తర్వాత వచ్చిన భక్తులందరికీ ప్రసాదాలు పెట్టాలి. దాంతోపాటు మా ఆశ్రమంలో ముంబైలో ఏదైతే మేము ఎక్కడైతే ఉంటామో గోవర్ధనిక విలేజ్లో, అక్కడ నుంచి చుట్టుపక్కల ఉండే గ్రామాలలో ఆదివాసీ తాండాలలో ఎవ్వరూ కూడా ఆకలితో పడుకోకూడదు అనే మనం ఒక సంకల్పం చేసుకున్నాం అనమాట. కాబట్టి వచ్చిన డొనేషన్లన్నీ కూడా వాళ్ళందరికీ ఫ్రీగా ప్రసాదాన్ని పంచిపెట్టడంలో, తర్వాత ఎంత పెద్ద వ్యవస్థ, ఆలయాన్ని మెయింటైన్ చేయటం. ఒకళ్ళు ఇంట్లో అండి 4 ఉన్న ఇంటికి ఎంత ఖర్చు అవుతుందండి ఇప్పుడు చెప్పండి. నెల తిరిగేసరికి ఎంత ఖర్చు అవుతుంది. 4 ఉన్నారు ఒకళ్ళు ఇంట్లో అంటే. అలాంటిది ఒక ఆలయం అని అంటే వందల వేల మంది ఇన్వాల్వ్ అయిన ఒక వ్యవస్థ. దానికి ఉండడానికి మనం తప్పకుండా, కానీ మీకు ఒక విషయం చెప్తాను, ఆలయంలోకి వచ్చే డబ్బులు ఆలయానికి ఖర్చు పెడుతున్నారా అంటే పర్వాలేదు. అంతేకాని ఆలయంలో హుండీలో ఉండే డబ్బులన్నీ తీసుకెళ్లి మీరు వేరే వాళ్ళకి ఖర్చు పెట్టేస్తామండి, వేరే వాళ్ళని మంచిగా పెట్టడానికి వేరే మతాలకి ఇచ్చేస్తాము, తర్వాత గవర్నమెంట్ ఏవో వాడేసుకుంటుంది అని అంటే అలా మంచిది కాదండి. ఆలయానికి భక్తులు ప్రేమతో భగవంతుడికి ఇచ్చిన కానుకలు ఏవైతే ఉన్నాయో అవి ఆలయ రక్షణ, ధర్మ పరిరక్షణ, ధర్మ ప్రచారం, గోసేవ, వీటిలో ఉపయోగపడితే చాలా సంతోషం. సో అంటే చాలా మంది దాన్ని మిస్యూజ్ చేయడం వల్ల అందరికి ఒక అపోహ ఉండిపోతుంది. అందుకే అండి మన ఆలయ పూజారి, ఆలయ వ్యవస్థ అక్కడే ఉండాలి. గవర్నమెంట్కి హక్కు లేదు. గవర్నమెంట్ నేను హుండీలో వచ్చిన డబ్బులన్నీ మేము తీసేసుకుంటాము, మేము మా సంక్షేమ పథకాలు వాడుకుంటాము అని అంటే కేవలం ఆలయం ఎందుకు, మరి మిగతా మతాలకి సంబంధించిన తీర్థ ప్రదేశాల నుంచి లేదా వాళ్ళకి సంబంధించిన ఏవైతే ఆధ్యాత్మిక స్థలాలు ఉన్నాయో అక్కడ నుంచి ఎందుకు తీసుకోరు, కేవలం మన దగ్గర నుంచి ఎందుకు తీసుకుంటున్నారు? కాబట్టి ఆలయం, ఎవరైతే ఆలయాన్ని చూసుకుంటున్నారో వాళ్ళ చేతిలో ఉండాలి. ఇప్పుడు మన ఇల్లు ఉందండి, మన ఇంటిని తీసుకెళ్ళి ఇప్పుడు మన ఇంట్లో వచ్చే డబ్బులన్నీ గవర్నమెంట్ నేను తీసేసుకుంటాను అని అంటే బాగుంటుందా? అలా ఎవరు ఇంటిని పరిరక్షిస్తున్నారో, ఎవరైతే ఇంటి యొక్క బాగోగులు చూస్తున్నారో వాళ్ళ చేతుల్లో ఉండాలి. కాబట్టి అలానే ఆలయం, ఆలయ పూజారి, ఆలయ కమిటీ ఏదైతే ఉందో, ఎవరైతే ఆ ఆ స్వామి ఎవరైతే ఉన్నారో ఆలయంలో వాళ్ళ పట్ల ప్రేమ, భక్తి ఉన్న వాళ్ళ దగ్గర ఉండాలి. అంతేకాని ఏదో ఒక పోస్ట్ లాగా పెట్టేసాం అనుకోండి మనం, అప్పుడు ఏమవుతుంది అని అంటే ఈజ్ జస్ట్ డూయింగ్ ఇస్ మెకానికల్ డ్యూటీ. అలా ఉండకూడదు. ప్రేమతో ఆలయాన్ని సంరక్షించే వాళ్ళ చేతిలో డబ్బులు ఉన్నాయనుకోండి, వాళ్ళు ఆ ధర్మ పరిరక్షణకై ఉపయోగించుకోవాలి. గురుజీ, చాలా మంది నేను దేవుణ్ణి నమ్మను, ప్రకృతిని మాత్రమే నమ్ముతాను అని కొంతమంది ఉంటారు. అటువంటి వాళ్ళకి అసలు మీరు ఏం సమాధానం? ప్రకృతి ఎవరిచ్చారండి? మీరు తయారు చేసుకున్నారా? దేవుడిచ్చిందే కదా. మరి దేవుడిచ్చిన ప్రకృతియే ఇంత మంచి చేస్తున్నప్పుడు, ఇప్పుడు చూడండి మనకు ఒక చాక్లెట్ ఇస్తారు ఎవరైనా, ఏం చేస్తాం మనం? వెంటనే థ్యాంక్ యూ అని అంట, అంతేనా? మరి ఇంత చక్కటి ప్రకృతిని మనకిచ్చిన స్వామిని మర్చిపోతారు. చాలా మంది ఏమంటారు తెలుసా, మాకు అమ్మ నాన్నే దైవము అని అంటారు. మరి అమ్మ నాన్నల్ని ఇచ్చిన వాడు ఎంత గొప్పవాడు? ప్రకృతి గొప్పది, ప్రకృతిని ఇచ్చిన వాడు ఎంత గొప్పవాడు? నీ శరీరం గొప్పది, నీ జీవితం గొప్పది, జీవితాన్ని ఇచ్చిన వాడు ఎంత గొప్పవాడు? కాబట్టి స్వామిని గుర్తించకుండా కేవలం ఒకటే దగ్గర ఆపేసాం అనుకోండి, దట్ ఈస్ నాట్ కంప్లీట్ ఫేత్. సరే ప్రకృతిని నమ్ము, పర్వాలేదు, కానీ ప్రకృతిని ఇచ్చినవాడు ఆయన ఇంకెంత గొప్పవాడు. ఇప్పుడు చూడండి మనం అక్కడ ఒక పెయింటింగ్ చూసామనుకోండి, వెంటనే అబ్బా ఎంత బాగా పెయింటింగ్ వేశాడండి. ఎవరైనా మేము మొన్న నడుస్తూ ఉన్నప్పుడు ఒక ముగ్గు చూసామన్నమాట. ముగ్గు చూస్తున్నప్పుడు మా పక్కన ఉన్న వాళ్ళు అన్నారు, ఎంత బాగా వేశారు, అసలు ఎంత స్కిల్. ఏదన్నా సుందరమైన వస్తువుని చూడంగానే మనకేమనిపిస్తుందండి, ఎవరు దీన్ని తయారు చేసిన వాళ్ళు. లేదా ఇంట్లో ఎవరైనా మనం ఎవరైనా స్వీట్ తిన్నాం అనుకోండి, గులాబ్ జామున్, అమ్మా ఎవరు చేశారమ్మా అడుగుతామా లేదా? ప్రతి దాన్ని కూడా ఏది గొప్పతనం ఉందో, ఎక్కడైతే మాధుర్యం ఉందో, ఎక్కడైతే అందం ఉందో, వెంటనే ఎవరు దీన్ని సృష్టించిన వ్యక్తి అని అడుగుతారు. ఈ సౌందర్యమైన ఈ ప్రకృతిని చూసినప్పుడు, ఎంత అద్భుతమైన ఈ ప్రకృతిని చూసినప్పుడు మనకి వచ్చే క్వశ్చన్ ఏంటి, ఎవరు ఈ ప్రకృతిని తయారు చేశారు? అదే భగవంతుడు. ఆ భగవంతుని ఆశ్రయించటమే నిజమైన ప్రకృతి యొక్క ఆరాధన. ఎవరైతే భగవంతుని ఆశ్రయిస్తారో వాళ్ళు ప్రకృతిలో ఏ జీవరాశిని కూడా ఇబ్బంది పెట్టాలి అని అనుకోరు. ప్రకృతిని నాశనం చెయ్యాలి అనే బుద్ధి భగవద్భక్తులలో ఉండదన్నమాట. కాబట్టి అందుకే మన శాస్త్రం కంప్లీట్ హోల్సమ్ వే ఆఫ్ రెస్పెక్టింగ్ ప్రకృతి ఈజ్ రెస్పెక్టింగ్ గాడ్. ఆ విధంగా ఉపదేశం చేశారు. గురూజీ, ఇప్పుడు చాలా వృద్ధాశ్రమాలు ఎక్కువగా పెరిగిపోతూ ఉన్నాయి. అంటే చిన్నప్పుడు పిల్లల్ని ఎంత ప్రేమగా పెంచిన పేరెంట్స్ పెద్ద అయిన తర్వాత పిల్లల దగ్గర నుంచి ఆ ప్రేమను పొందలేకపోతున్నారు. అంటే పెళ్ళయి ఒక సెపరేట్ లైఫ్ రాగానే పేరెంట్స్ని మర్చిపోతున్నారు. అంటే అసలు ఇప్పుడున్న జనరేషన్లో పిల్లల్ని ఎలా పెంచాలి అంటే?
కేవలం ప్రేమతో పెంచటం ముఖ్యం కాదండి, బాధ్యతగా పెంచటం ముఖ్యం, మ్మ్. ధార్మికంగా పెంచటం ముఖ్యం. మ్మ్. మనకి ఈ మధ్య చాలామంది తల్లిదండ్రులు మాకు ఫోన్ చేసి మా పిల్లలు మా మాట వినట్లేదండి అని అంటారు. ఎందుకు అని అంటే గారాబం ఎక్కువగా అయిపోయింది. ఎందుకంటే చిన్న పిల్లవాడు మేము చూస్తామండి, చిన్న చిన్న పిల్లలు వాళ్ళకి ఫోన్లో ఎలా యూట్యూబ్ ఆన్ చేయొచ్చు, ఎలా పాస్వర్డ్ తీయొచ్చు, ఎలా వాళ్ళకి కావాల్సింది సెలెక్ట్ చేసుకొని చూడొచ్చు, గేమ్స్ డౌన్లోడ్ చేసుకోవచ్చు, ఎలా ఆడచ్చు, ఎలా పేమెంట్స్ చేయొచ్చు, మొత్తం తెలుస్తాయి. మ్మ్. కాబట్టి చిన్నప్పటి నుంచి మనకి వాళ్ళకి ఒక బ్యాడ్ ఎక్స్పోజర్. ఏదో మనం ప్రశాంతంగా ఉంటాం, చాలామంది ఏం చేస్తారో తెలుసా అండి, ఇప్పుడు ఫోన్ ఇచ్చేస్తే వాడి గోల్లో ఉంటారు, మేము ప్రశాంతంగా ఉండొచ్చు అని అనుకుంటారు. మ్మ్. కానీ అది పిల్లల్ని పాడు చేస్తుంది. ఇది చాలా జాగ్రత్తగా అందరూ గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటి అని అంటే, కేవలం పిల్లల్ని పెంచటం కాదండి, ధార్మికంగా పెంచటం. ఎలాంటి విత్తనం మనం నాటుతామో అలాంటి మొక్కే వస్తుంది. అవును. కాబట్టి మొక్క పెరిగాక ఓ నాకు కాకరకాయ వద్దు అని అంటే, కాకరకాయ విత్తనం వేసావు నువ్వు, మరి కాకరకాయ చెట్టు వస్తుంది కదా. పెద్దగయ్యాక అందరూ వృద్ధాశ్రమాల్లో పంపించేస్తున్నారంటే మరి మీరు చిన్నప్పటి నుంచి నేర్పించింది ఏంటి? రాముడి గురించి చెప్పారా, కృష్ణుడి గురించి చెప్పారా అంటే లేదండి, మేము అంతా కూడా సినిమాలలో ఆ హీరో ఈ హీరో గురించి చెప్పాము మ్మ్. అని అన్నప్పుడు వాళ్ళు మళ్ళీ అలానే తయారవుతారు కదా. అవును. కాబట్టి మనం ఎంత జాగ్రత్తగా వాళ్ళకి మంచి విషయాలు నేర్పిస్తున్నాం, ఎంత జాగ్రత్తగా వాళ్ళని మంచి మార్గంలో నడిపిస్తున్నాం అనేది మనం పరిశీలన చేసుకుంటూ ఉండాలి. మ్మ్. అప్పుడే మనకి పెద్దగయ్యాక పిల్లలకి ఎప్పుడైతే రామకృష్ణుల గురించి తెలుసుకుంటారో అండి, అప్పుడు వాళ్ళకి దేర్ ఇస్ నో ఛాన్స్ దట్ దే కెన్ అబండన్ దేర్ పేరెంట్స్. అంత ప్రేమ రాముడికి తల్లి తండ్రులు అంటే, అంత ప్రేమ కృష్ణుడికి అమ్మా నాన్న అంటే. అవును. కాబట్టి వీ హ్యావ్ టు షో దెమ్ ద రైట్ ఎగ్జాంపుల్స్. ఎప్పుడైతే ఆ కరెక్ట్ ఎగ్జాంపుల్స్ అనేది వాళ్ళు చూస్తారో అప్పుడు వాళ్ళకి మనసులో ఆ పరివర్తన అనేది జరుగుతుంది. బాధ్యతగా తల్లిదండ్రులు ఎలా చూసుకోవాలి అనే విషయం వాళ్ళకి అర్థమవుతుంది అనమాట. అవును. లేకపోతే ఇప్పుడు జనాలు ఏమనుకుంటారంటే తల్లిదండ్రుల్ని ఒక పెద్ద భారంగా అనుకుంటారు. మ్మ్. అదే పిల్లల్ని భారం అనుకొని తీసేసి అనాథాశ్రమంలో వేసేస్తే ఏమయ్యేది వాడి పరిస్థితి? అవును. కాబట్టి తల్లిదండ్రులు ఎంత కష్టపడి పిల్లల్ని పెంచుతున్నాము అనే విషయం వాళ్ళకి అర్థం కావాలి కదా. మ్మ్. కాబట్టి దట్ సెన్సిటివిటీ ఏమిస్తుంది అంటే, ధార్మికత ఆ సెన్సిటివిటీని ఇస్తుంది అనమాట. మ్మ్. ఇది చాలా ముఖ్యం. కాబట్టి ఈ విషయాలన్నీ కూడా ఇవి మనం విన్నప్పుడు అనిపిస్తుంది, ఓ దీనికి దానికి ఏం సంబంధము, ఇది ప్రాక్టికల్ కాదు అని అనిపిస్తుంది. కానీ దిస్ ఇస్ ద వే ఆఫ్ లైఫ్. మీరు అది చేయకపోతే దీన్ని అనుభవించాల్సి వస్తుంది, మీరు అది చేశారా అని అంటే ఇది అనుభవించాల్సిన అవసరం లేదు. అందుకే వృద్ధాశ్రమాల్లో వీడియోలు చూస్తూ ఉంటే ఎప్పుడెప్పుడైనా వాళ్ళ తల్లిదండ్రులు మాట్లాడితే చాలా అంటే చాలా బాధేస్తుంది అనమాట. అవును. ఎందుకంటే మనకి శాస్త్రం చెప్తుంది, తల్లిదండ్రులు చాలా మనకి దైవ స్వరూపులు మన జీవితంలో. ఎందుకంటే వాళ్ళు ఉంటేనే కదా మనం ఉంది, మన యొక్క అస్తిత్వం వాళ్ళ దగ్గర ఉంది. మన సనాతన సంస్కృతి ఎంత ఎంత గొప్పది, ఎంత గొప్పది అని అంటే, ఒక సన్యాసి కూడా తల్లికి దండం పెట్టాలి అని చెప్పే సంస్కృతి అనమాట. మ్మ్. సన్యాసి ఎవరి దగ్గర వంగాల్సిన అవసరం లేదు, కానీ తల్లి దగ్గర మాత్రం ఉంగాలి అని శాస్త్రం నియమం చేసింది అనమాట. ఓకే. సన్యాసాశ్రమం స్వీకరించాక కూడా. అందుకే శంకరాచార్యులు లాంటి మహానుభావులు తల్లిగారు శరీరాన్ని విడిచిపోతుంది అని అంటే శంకరాచార్యులు కాలడి వెళ్ళి తల్లిగారికి కృష్ణ దర్శనం చేయించారనమాట. మ్మ్. కాబట్టి అంత ప్రేమ తల్లిదండ్రుల పట్ల ఆప్యాయత అనురాగాలు అనేవి తీసుకోలేనివి అనమాట. కానీ ఇప్పుడు చూడండి ఎంత విచిత్రమో, ఈరోజు మొన్ననో కలిసిన ఫ్రెండ్ని బెస్ట్ ఫ్రెండ్ అనటం, కొంతమంది ఇంటర్నెట్లో ఫేస్బుక్లో ఇన్స్టాగ్రామ్లో కలుసుకున్న వాళ్ళు గర్ల్ ఫ్రెండ్ బాయ్ ఫ్రెండ్ అనుకోవడం. కానీ చిన్నప్పటి నుంచి ఇంత కష్టపడి పెంచిన తల్లిదండ్రులని గుర్తించట్లేదు అని అంటే, అలాంటి వాళ్ళు ఎవరైనా ఉన్నారనుకోండి, వాళ్ళ భార్య కానీ వాళ్ళ స్నేహితులు కానీ చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే వాళ్ళని ఎప్పుడు వదిలేస్తారో తెలియదు. ఇంత సేవ చేసిన వాళ్ళని వదిలేస్తున్నారంటే వీళ్ళని ఎప్పుడైనా వదిలేయచ్చు. అవును. కాబట్టి అండి ఒక కమిట్మెంట్, ఒక రెస్పెక్ట్, ఒక భావన అనేది ప్రతి వస్తువులో ఉంటుంది. కాబట్టి ఒక దగ్గర నేను కేర్లెస్గా ఉన్నాను, ఇంకొక దగ్గర నా రెస్పాన్సిబిలిటీని నిర్వర్తిస్తున్నాను అని అంటే అవ్వదు. అందుకే రాముడు మనందరికీ ఆదర్శం, కృష్ణుడు మనందరికీ ఆదర్శం. అన్నిటినీ ఎలా బ్యాలెన్స్ చేస్తారో మనం ఆయన దగ్గర నుంచి నేర్చుకోవచ్చు అనమాట. కాబట్టి వృద్ధాశ్రమాలు ఆగాలి అని అంటే చిన్నప్పటి నుంచి 5 సంవత్సరాల నుంచి మీ పిల్లలకి రామాయణ భగవద్గీతలు అన్నీ కూడా బోధిస్తూ ఉండండి. పెద్దగయ్యాక వాళ్ళు మిమ్మల్ని పువ్వులలో పెట్టుకొని చూసుకుంటారు. గురూజీ, అసలు ఇస్కాన్ అనే పేరు ఇంగ్లీష్ టైటిల్, అంటే మన హిందూ దేవాలయంకి ఇస్కాన్ అనే టైటిల్ పెట్టడానికి రీజన్ ఏంటి? అండ్ చాలామందికి ఈ విషయంలో ఒక డౌట్ ఉంటుంది, సనాతన ధర్మానికి సంబంధించిన పేరు ఏదైనా పెట్టచ్చు కదా, ఎందుకు ఇస్కాన్ అనే చూస్ చేసుకున్నారు? ఓకే, ఇస్కాన్ అంటే ఇంటర్నేషనల్ సొసైటీ ఫర్ కృష్ణ కాన్షియస్నెస్. కృష్ణుడు సనాతన ధర్మానికి చెందినవాడు కాదా?
అసలు అన్నిటికంటే ముఖ్యమైన విషయం అంటే సనాతన ధర్మం కేవలం భారతీయులదేనా హక్కు, ప్రపంచంలో ఉండే మిగతా వాళ్ళు కాదా? కృష్ణుడు భగవద్గీతలో సుహృదం సర్వభూతానాం అని చెప్పారు, కానీ సుహృదం భారతీయానాం అని ఎక్కడ చెప్పలేదే. సుహృదం ఆంధ్ర తెలంగాణ నాం అని ఎక్కడ చెప్పలేదే. సుహృదం హైదరాబాద్ అయినా ఎక్కడేం చెప్పారా? సుహృదం సర్వభూతానాం అని అంటే అందరికీ నేనే సుహృద్, అంటే ఆయన అందరికీ బెస్ట్ ఫ్రెండ్ నేనే అని ఆయన చెప్పుకున్నారు. కాబట్టి ఇంటర్నేషనల్ సొసైటీ ఫర్ కృష్ణ కాన్షియస్నెస్, అందరికీ కృష్ణుడి యొక్క భక్తి మార్గంలో నడిపించే ఒక సంస్థ. అయితే దాన్ని చూసి మనం ఇదేదో ఫారెన్ పేరు, ఇంగ్లీష్ పేరు కాబట్టి మరి మీరు మాల్స్కి ఈ విషయం అడగట్లేదు ఏంటండి? మరి ట్రైన్స్కి అడగట్లేదు ఈ విషయం, మరి వేసుకునే బట్టలు కంపెనీస్కి ఈ విషయం అడగట్లేదు, వాడుకునే ఫోన్స్కి ఈ విషయం అడగట్లేదు, కేవలం దేవాలయానికి వచ్చే వరకు ఎందుకు ఆ విషయం? అది కూడా ఏంటి అని అంటే మనకి విమర్శించే వాళ్ళు ఏదైనా సరే విమర్శిస్తూ ఉంటారండి. మొన్న నాకు ఒకళ్ళు చెప్పారు, నేను పేరు చెప్పను, వీఆర్ జస్ట్ మూవింగ్ ఇన్ ద వెహికల్. అయితే ఇటువైపు చాలా ట్రాఫిక్ ఉందన్నమాట. ఒక దగ్గర దానికోసం ఒక సపరేట్ డివైడర్ని పెట్టారనమాట. అయితే ఏం చెప్పారు, ఇది ఒక ఫారెన్ మాల్ కొత్తగా హైదరాబాద్లో పెట్టారు, అందుకోసం అందరు కూడా అదే మాల్కి వెళ్తున్నారు అని. అచ్చా, అయితే నువ్వు మాల్ ఏ దేశం వాడు పెట్టినా సరే వెళ్తావా, ఆలయానికి మాత్రం వెళ్ళవా? కాబట్టి మనకి ఏంటి అని అంటే ఏదో ఒక నెపం కావాలి, ఎవరినో ఒక మాట అనడానికి, అంతే. కానీ శ్రీల ప్రభుపాదుల వారు భారతదేశంలో అవతరించిన వారు. భారతీయ సనాతన సంస్కృతిని అటు తీసుకెళ్ళి విదేశీయులకి ఎలా చీర కట్టుకోవాలో చూపించి, ఎలా ధోతి కుర్తా వేసుకోవాలో చూపించి, ఎలా తిలకం పెట్టుకోవాలో చూపించి, ఎలా శిఖ జడ ఎలా వేసుకోవాలో చూపించి భారతీయ సంస్కృతిని అటు ట్రాన్స్ఫర్ చేసిన మహానుభావులు శ్రీల ప్రభుపాదుల వారు అనమాట. కాబట్టి ఇప్పుడు మన వాళ్ళకి చెప్పాల్సి వస్తుంది, మీరు ఇలా సాంప్రదాయకంగా ఉండండి, ఇలా ఉండండి అని మన భారతీయులకు చెప్పాల్సిన పరిస్థితి ఇక్కడ వస్తుంటే, ప్రపంచం మొత్తం కూడా భారతీయ సంస్కృతిని యాక్సెప్ట్ చేస్తున్న ఒక మహోపకారాన్ని ఇస్కాన్ సంస్థ చేసిందనమాట. కేవలం పేరేదో ఉంది కదా అని మనం దాన్ని ఏమనాల్సిన అవసరం లేదండి. అందరినీ కూడా కృష్ణ భక్తి వైపు తీసుకెళ్లేదే సనాతన ధర్మం. ఇప్పుడు హిందువుల్ని పట్టుకోవటంలోనే కష్టమైపోతుంది. అయ్యా భగవద్గీత భాగవతం చదువు అని అంటే, ఇప్పుడు మేము పూరి క్షేత్రానికి వెళ్తున్నాం, మా గురువుగారి యాత్ర. సుమారుగా 12,000 డివోటీస్ వస్తున్నారు 24 కంట్రీస్ నుంచి. అందులో ఎంతోమంది రష్యన్స్, ఎంతోమంది అమెరికన్స్, ఎంతోమంది బ్రిటిష్, ఎంతోమంది ఆస్ట్రేలియన్స్, ఎంతోమంది ఆఫ్రికన్స్ మా గురువుగారి శిష్యులు ఉన్నారు. కానీ వాళ్ళని చూస్తే మాకు అనిపిస్తుందండి, మా జీవితం నిజంగా వేస్ట్ అనిపిస్తుంది. వాళ్ళకుండే నిష్ఠ, వాళ్ళకుండే కమిట్మెంట్ భక్తి పట్ల చూస్తే. ప్రతిరోజు వాళ్ళు చేసే సాధన, వాళ్ళకుండే ఆ మంచితనం, వాళ్ళకుండే ఆ సరళ భావన, మన వాళ్ళకండి ఏది చూసినా విమర్శించటం, అన్నీ నాకు తెలుసు, నాకు తెలిసిందే గొప్ప అనే భావనలో మన వాళ్ళు ఉంటున్నారు. కానీ వాళ్ళకి ఎంత వినయం కావాలి, ఒక వాళ్ళకి ధర్మం అంటే ఏంటి, భగవంతుడు అంటే ఏంటి, తల్లిదండ్రులు అంటే ఏంటి, రెస్పెక్ట్ అంటే ఏంటి, అవన్నీ తెలియదు వాళ్ళ కల్చర్లో. కానీ వాటన్నిటిని నేర్చుకొని వాళ్ళు ఎంత చక్కగా సాంప్రదాయకంగా వాళ్ళని చూస్తే, ఇప్పుడు చూడండి ఇస్కాన్ డివోటీస్ మీరు చూస్తే ఉంటారు, ఫారినర్స్ అందరు చీర కట్టుకొని, ధోతి కుర్తా వేసుకొని, తిలకం పెట్టుకొని, చిన్న పిల్లల నుంచి వృద్ధుల వరకు ఎంత సాంప్రదాయకంగా మన భారతీయ సంస్కృతిని చూస్తున్నారు. కానీ మనం మాత్రం జీన్స్ టీషర్ట్ వేసుకొని ఇస్కాన్ ఈజ్ అ ఫారెన్ ఆర్గనైజేషన్ అని మనం అంటున్నాం అనమాట. కాబట్టి ఎవరు ఫారెన్, సంస్థ ఫారెనా, నువ్వు ఫారెనా? కాబట్టి అది ప్రశ్నార్థకం అనమాట. కాబట్టి ఏంటి అని కాదు, ఏం చేస్తున్నారు. ప్రభుపాదుల వారు ఇస్కాన్ ఎందుకు ఆ పేరు ఇచ్చారు అని అంటే, అందరికీ కూడా కృష్ణుడు పిత, అందరికీ కూడా సనాతన ధర్మమే మార్గము అని చెప్పేటట్టుగా అందరినీ కూడా ఆ యొక్క కృష్ణుడి యొక్క ధర్మ మార్గంలో నడిపించడానికి న్యూయార్క్లో స్థాపన చేశారనమాట. అందుకోసమని ఇంటర్నేషనల్ సొసైటీ ఫర్ కృష్ణ కాన్షియస్నెస్, అందరూ కూడా కృష్ణుడి యొక్క చింతనలో ఉండాలి. కేవలం భారతీయులు కాదు, ఇంటర్నేషనల్ అందరూ కూడా ఎవరెవరికి భగవంతుడు కావాలి అని అనుకుంటే వాళ్ళందరూ కూడా ఇక్కడ చక్కగా సనాతన ధర్మాన్ని నేర్చుకోవచ్చు. అది ఇస్కాన్ అంటే. ఓకే, అసలు ఇస్కాన్ అనేది ఓన్లీ కృష్ణతత్వం, కృష్ణుడి గురించి మాత్రమే ఎందుకు పరిమితం చేశారు అంటే ఏం చెప్తారు? ఇస్కాన్ అనేది ఒక సంస్థ, కానీ మేము ఒక సాంప్రదాయాన్ని అనుసరిస్తూ ఉన్నాం. ఏంటి ఆ సాంప్రదాయం అంటే బ్రహ్మమధ్వ గౌడీయ వైష్ణవ సాంప్రదాయం. మనకి తెలుసు మన భారతదేశంలో వివిధ సాంప్రదాయాలు ఉన్నాయన్నమాట. శ్రీ వైష్ణవ సాంప్రదాయం అని, మనకి మధ్వ సాంప్రదాయం అని, అలానే కుమార సాంప్రదాయం అని. అందులో బ్రహ్మమధ్వ గౌడీయ వైష్ణవ సాంప్రదాయం కూడా ఒక సాంప్రదాయం. ఒక సాంప్రదాయాన్ని మనము ఒక సంస్థ ఏం చేస్తుందో, ఒక ఆర్గనైజేషన్ ఏం చేస్తుందో తెలుసా అండి, మనకి
ఈజీ చేస్తుంది మనం చేసే భక్తి. ఇప్పుడు ఇస్కాన్ అనే సంస్థలో నేను ఉన్నప్పుడు చిన్నప్పటి నుంచి మేము వైష్ణవ సాంప్రదాయ రీత్యాగా పెరిగిన వాళ్ళం. కానీ మేము ఇస్కాన్కి వచ్చాక మాకు తెలిసింది ఏంటంటే ఎవ్రీథింగ్ బికమ్స్ వెరీ ఈజీ. మా సాధన ఈజీ అవుతుంది, ఎందుకంటే ఇంతమంది భక్తులు ఉన్నారు, ఒక సిస్టమ్ ఉంది, ట్రైనింగ్ ఈజీ అవుతుంది, శాస్త్ర అధ్యయనం ఈజీ అవుతుంది, టెంపుల్ వాళ్ళకి అకౌంటబిలిటీ ఈజీ అవుతుంది, అన్నీ కూడా ఈజీ అయిపోతుంది. కానీ మేము అనుసరించే సాంప్రదాయం ఒక వైష్ణవ సాంప్రదాయం. వైష్ణవులు అని అంటే ఎవరు? విష్ణు భక్తుల్ని వైష్ణవులు అని అంటారు. కాబట్టి మనకి వివిధ సాంప్రదాయాలు మనం చూస్తూ ఉంటాం. స్వామి రామానుజాచార్య సాంప్రదాయం ఉంటుంది, మధ్వాచార్యుల యొక్క సాంప్రదాయం ఉంటుంది, వల్లభాచార్య సాంప్రదాయం ఉంటుంది. వీళ్ళందరూ కూడా భగవంతుణ్ణే ఆరాధన చేసిన వాళ్ళు. కృష్ణుణ్ణి, విష్ణువుని, రాముణ్ణి ఆరాధన చేసిన వాళ్ళు. రామభద్రాచార్య స్వామి వారి యొక్క రామానంది సాంప్రదాయం అని అంటారనమాట. ఒక్కొక్క సాంప్రదాయంలో వాళ్ళకొక ఆరాధ్య దైవము అని ఉంటుందన్నమాట. కాబట్టి మా సాంప్రదాయానికి ఆరాధ్యులు శ్రీకృష్ణుడు, రాధాకృష్ణుల్ని మేము ఉపాసన చేస్తాం. అంతేగాని కేవలం వాళ్ళని ఏదో ప్రమోట్ చేస్తున్నాం, మిగతా వాళ్ళని వదిలేసామని కాదండి. మన శాస్త్ర సారాంశమే ఆ యొక్క భగవంతుడి యొక్క ఆరాధన, ఆ భగవంతుడి యొక్క ప్రతినిధులుగా, ఆ భగవంతుడి యొక్క సేవకులుగా, ఆ భగవంతుడి యొక్క పరివారంగా మిగతా వాళ్ళందరినీ చూడటం. అది వేదాలలో, శాస్త్రాలలో ఉన్న సారాంశాన్ని ఆ యొక్క వైష్ణవ సాంప్రదాయాలన్నీ కూడా వాళ్ళ వాళ్ళ విధంగా ఆరాధన చేస్తూ ఉంటారు. మా సాంప్రదాయంలో రాధాకృష్ణులు మా యొక్క ఆరాధ్యంగా మేము సేవ చేస్తూ ఉంటాం అనమాట. అంతేగాని మిగతా వాళ్ళందరినీ దూషిస్తాం, వాళ్ళు లేరు వీళ్ళు లేరు అని వేరే వాళ్ళు మాట్లాడినట్టుగా మనం మాట్లాడమను. వేరే మతాలలో ఉండేవాళ్ళు అందరినీ రెస్పెక్ట్ ఇస్తాం. అందరూ కూడా భాగవతం ఏం చెప్తుందో తెలుసా అండి? యతో తరోర్మూల నిశేషనేన. మీరు ఎప్పుడైనా చెట్లకు నీళ్ళు పోస్తారా? ఎలా పోస్తారు? మీరు ఎక్కడ పోస్తారు చెట్లకు నీళ్ళు? ఇంట్లో ఉన్నప్పుడు. ఎక్కడ చెట్టుకి ఎక్కడ పోస్తారు? చెట్టు మొదల్లో పోస్తారా లేదా పువ్వుకి, కాయకి, ఆకుకి వేస్తారా? మొదల్లో పోస్తే మొత్తం చెట్టుకి నీళ్ళు శక్తి అందుతుంది కదా. అలానే ఆ భగవంతుడి యొక్క సేవ చేస్తే మిగతా దేవీ దేవతలందరి సేవ కూడా ఆ సేవలోనే కలుగుతుంది అని భాగవతం మనకు ఉపదేశం చేస్తుంది అనమాట. అందుకే మనం భగవంతుడి యొక్క సేవ చేస్తాం. మిగతా దేవీ దేవతలందరికీ కూడా ఆ భగవంతుడి యొక్క పరికరాలే కాబట్టి అందరికీ ఆ యొక్క సేవ అనేది లభిస్తుంది అనమాట. కాబట్టి ఎవరిని మనం వదిలేయట్లేదు, అందరినీ ఇంక్లూడ్ చేసి భగవంతుడి లోపలనే ఆరాధన చేస్తున్నారు. గురుజీ, శ్రీల ప్రభుపాద గురించి అసలు మీరేం చెప్తారు? శ్రీల ప్రభుపాదుల వారు ఇస్కాన్ సంస్థాపకాచార్యులు, అభయచరణ అరవింద భక్తి వేదాంత స్వామి. ఆయన బెంగాల్ రాష్ట్రంలో కోల్కతాలో ఆవిర్భవించారనమాట. చిన్నప్పటి నుంచి వాళ్ళ నాన్నగారు గౌర్మోహన్ డే అని ఎంత ఆధ్యాత్మికంగా ప్రభుపాదుల వారిని పిలిచారు. చిన్నప్పటి నుంచి ఎంతో మంది భక్తుల్ని, సాధువుల్ని వాళ్ళ ఇంటికి తీసుకొస్తూ ఉండేవారు. ప్రభుపాదుల వారు అందరికీ కూడా ప్రసాదాన్ని నివేదన చేస్తూ ఉండేవారు. చిన్నప్పటి నుంచి ఎంత ఆధ్యాత్మికం అంటే వాళ్ళ నాన్నగారి దగ్గర నుంచి రాధాకృష్ణుని యొక్క సేవ ఎలా చేయాలి, ప్రతిరోజు న్యూస్ పేపర్ రంగానే పూరికి ఎప్పుడు ట్రైన్ ఉంది అని టైం టేబుల్ చూస్తూ ఉండేవారు అనమాట. వాళ్ళకి పూరి క్షేత్రానికి ఎప్పుడెప్పుడు వెళ్ళాలి అని ఆ మక్కువ ఉండేది. అయితే వాళ్ళ ఆచార్యుల్ని, వాళ్ళ గురువులని కలిసినప్పుడు ఆయన చెప్పారు, మీరు ఇంగ్లీష్ చదువుకున్నారు కాబట్టి ఈ కృష్ణ భక్తి తత్వాన్ని ప్రపంచం మొత్తం కూడా మీరు ప్రచారం చేయాలి అని ఒక ఆదేశం ఇచ్చారనమాట. అప్పుడు ఆయన 70 సంవత్సరాల వయసులో పూరి ఈ యొక్క కోల్కతా, ఈ పూరి, బృందావనం, మథుర, మాయాపూర్, ఈ ప్రదేశాలన్నీ కూడా వదిలేసి, చాలామంది ఏమనుకుంటారండి, మేము పెద్దగా అయ్యాక కాశీలో రిటైర్మెంట్ అవుతామండి, బృందావనంలో రిటైర్మెంట్ అవుతామండి అనుకున్నారు. కానీ 70 సంవత్సరాల వయసులో బృందావనాన్ని వదిలేసి ఆయన అమెరికా ప్రయాణం చేశారనమాట. 2 సార్లు హార్ట్ అటాక్, సీ సిక్నెస్, అసలు ఎవ్వరు తెలియదు అమెరికాలో. అయినా సరే ఆయన అంత దూరం వెళ్ళి ఎంతో కష్టపడి ఆయన స్ట్రగుల్స్ అంతా మీరు శ్రీల ప్రభుపాదుల వారి లీలామృతం అనే పుస్తకంలో చదివితే అసలు ఎంత కష్టపడ్డారు ఈ యొక్క కృష్ణ భక్తిని ప్రచారం చేయడానికి. కానీ కృష్ణుడిని ఒకటే విషయం చెప్పారు, అయ్యా నేను నీ చేతుల్లో ఒక తోలుబొమ్మ లాంటి వాడిని, నువ్వు నన్ను ఎలా ఆడిస్తే నేను ఎలా ఆడతాను అని భగవంతుడికి ప్రార్థన చేస్తారనమాట. 70 సంవత్సరాలు ఉండే ఒక వ్యక్తి అమెరికాలో ఒక్కళ్ళు తెలియకుండా ఒక డబ్బులు 40 రూపాయలు పట్టుకొని వెళ్తారు ఇక్కడ నుంచి. అలాంటిది ఆయన మళ్ళీ భారతదేశానికి తిరిగి వచ్చే లోపల 10 సంవత్సరాల్లో 108 ఆలయాలు స్థాపన చేసి 10,000 మంది భక్తుల్ని కృష్ణ భక్తి మార్గంలో ముందుకు తీసుకెళ్తూ ఉన్నారనమాట. కాబట్టి ఆయన కృష్ణ శక్తి సంభూతులు అనడానికి ఎటువంటి ఆశ్చర్యము లేదనమాట. కాబట్టి అంత గొప్ప ప్రభుపాదుల వారి యొక్క అద్భుతమైన ఒక తన ఆచార్యులకి, గురువులకి తానిచ్చిన గిఫ్టే ఈ యొక్క ఇస్కాన్ సంస్థ అనమాట. కృష్ణ భక్తిని ఇప్పుడు ప్రపంచంలో నలుమూలల, మీరు ఏ దేశమైనా వెళ్ళండి, అక్కడ మీకు హరే కృష్ణ అని భక్తులు కనిపిస్తారు.
అవును. ఎక్కడికి వెళ్ళినా సరే సాత్వికమైన ఆహారం కృష్ణ ప్రసాదం మనకి లభిస్తుంది. ఎక్కడికి వెళ్ళినా సరే కృష్ణుడి యొక్క మందిరం అక్కడ ఉంటుంది. ఆ కంట్రీలో ఉండే వాళ్ళు చక్కగా ఆ కృష్ణుడి యొక్క సేవ చేసుకుంటూ ఉంటారు. గురూజీ, ప్రపంచంలో ఏ ఒక్క వ్యక్తి కూడా ఆకలితో పడుకోకూడదు అనేది ఇస్కాన్ మెయిన్ మోటో. మరి దీన్ని ఫర్దర్గా డెవలప్ చేయడానికి అంటే మీరేమేమి తీసుకుంటారు? చాలా విశేషమైన ఒక స్కీమ్స్ ద్వారా ఇస్కాన్ ప్రయత్నిస్తూ ఉంటుంది. అన్నామృతం, అక్షయ పాత్ర, చాలా కృష్ణ భక్తులు, ఎన్నో ఆర్గనైజేషన్స్ చెందిన వాళ్ళందరూ కూడా కలిసి దీనికోసమని ప్రయత్నిస్తూ ఉన్నాం. కోవిడ్లో ప్రతిరోజు కూడా 5 లక్షల మందికి, కేవలం ఢిల్లీలో 5 లక్షల మందికి పైగా ప్రసాదాన్ని సమర్పణ చేశారన్నమాట ఫుడ్ రిలీఫ్కి. దానికి చాలా మంది గవర్నమెంట్ వైపు నుంచి, సెంట్రల్ గవర్నమెంట్ వైపు నుంచి ఎంతో అప్రిసియేషన్ దక్కింది. అన్నామృత ఫౌండేషన్ ద్వారా మహారాష్ట్రలో ఇంకా మిగతా ప్లేసెస్లో ఎంతోమంది గవర్నమెంట్ స్కూళ్ళల్లో ప్రతిరోజు మధ్యాహ్నం పూట వాళ్ళు హాయిగా భగవంతుడి యొక్క ప్రసాదాన్ని చక్కగా స్వీకరిస్తూ ఉన్నారనమాట. కాబట్టి ఎన్నో విధాలుగా మనం ప్రయత్నిస్తూ ఉన్నాం. ఎంత వీలైతే అంత. ఇంకా ఈ యొక్క జనాలందరూ కూడా మంచి మార్గంలో సహకరిస్తూ ఉంటే ఇంకా బాగా చేయొచ్చు అనమాట. కాబట్టి ప్రణాళికలు చాలా ఉన్నాయి. ఎక్కడ కూడా ఎవ్వరికి కూడా ఇబ్బంది కలగకుండా అందరూ కూడా మంచిగా ఆ భగవంతుడి యొక్క అన్నం అని అంటే భగవత్ ప్రసాదమే కదండి. కాబట్టి అదంతా కూడా చక్కగా స్వీకరించి హాయిగా చదువుకోవాలి, పడుకోవాలి, చక్కగా ఆరోగ్యాన్ని ఉంచుకోవాలి అని మా సంకల్పం అయితే ఉంది. చాలా చాలా ప్రోగ్రామ్స్ ద్వారా, స్కీమ్స్ ద్వారా, టెంపుల్ ఫుడ్ రిలీఫ్ ఫండ్స్ ద్వారా, టెంపుల్ ప్రసాదం డిస్ట్రిబ్యూషన్ ద్వారా, అన్నామృత, అక్షయ పాత్ర, ఎన్నో ప్రోగ్రామ్స్ ఉన్నాయి చెప్పాలి అని అనుకుంటే. ప్రపంచవ్యాప్తంగా ఆ యొక్క సాత్వికమైన ఆహారాన్ని డిస్ట్రిబ్యూట్ చేస్తూ ఉన్నారు. అందరూ కలిస్తే ఇంకా బాగా చేయొచ్చు, ఇంకా ఎక్కువగా చేయొచ్చు అంటారు. ఓకే గురూజీ, అసలు గోసేవ విషయంలో విదేశాల్లో చైతన్యం తీసుకురావడానికి అసలు ఇస్కాన్ ఎటువంటి? ఇస్కాన్ అంటేనే గోసేవ. ఇస్కాన్ ఆలయానికి, ప్రతి ఆలయానికి కూడా ఒక గోశాల ఉంది. మా ఆశ్రమంలో 100కి పైగా గోవులు ఉన్నాయి. కేవలం భారతదేశంలో కాదు, ఎన్నో మీరు ఇప్పుడు ఈ మధ్య మన హంగేరీలో కృష్ణా వ్యాలీ అని ఒక వీడియో వైరల్ అయింది. చాలా మంది మాకు పంపిస్తూ ఉంటారనమాట. అక్కడ ఎక్కడైనా సరే కృష్ణుడు ఎక్కడైతే ఉంటాడో గోవులు అక్కడ ఉంటాయి. ఆ గోవులకి సేవ అనేది జరుగుతుంది. మీకు వెస్టర్న్ కంట్రీస్లో అహింస అని ఒక కాన్సెప్ట్ ఉంటుందన్నమాట. మిల్క్ వెస్టర్న్ కంట్రీస్లో ఏం చేస్తారంటే పైప్ పెడతారు ఆ యొక్క ఆవుకి. అది పైప్ అంతా కూడా పాలని తీసేస్తూ ఉంటుందన్నమాట. ఎప్పుడు పాలైపోతుందో తెలియదు. ఆ పైప్ నడుస్తూ ఉంటుంది కాబట్టి ఆవు యొక్క రక్తం కూడా అందులో వచ్చేస్తూ ఉంటుందన్నమాట. కానీ ఈ యొక్క ఇస్కాన్ గోశాలలో కంప్లీట్గా వాళ్ళకి సేవ చేస్తూ అహింస మిల్క్, అహింస ఘీ దొరికే కేవలం ఒక ప్రదేశం ఇస్కాన్లో ఉండే ఫార్మ్స్, అమెరికాలో లేదా ఆస్ట్రేలియా, ఎక్కడైనా సరే. కాబట్టి గో సంరక్షణ, వచ్చే వాళ్ళందరికీ కూడా గోవులంటే ఎంత ముఖ్యం, ఎలా అందరి ప్రాణుల్ని కూడా మనం రెస్పెక్ట్ చేయాలి, అందరికీ సేవ భావనతో ఉండాలి, కానీ ఏ ప్రాణిని ఎక్స్ప్లాయిట్ చేయకూడదు అనే ఒక ఎడ్యుకేషన్, ఒక ప్రచారం మన అందరం కూడా చేస్తున్నాం. అలా ఎంతో మంది మీరు చూస్తూ ఉంటారు ఇంటర్నెట్లో వీడియోస్, అందరూ వెస్టర్నర్స్ అందరూ గోసేవ చేస్తూ, ఆవుని శుభ్రం చేస్తూ, పాలు బ్రతుకుతూ ఇలా ఉంటారు. కాబట్టి న్యాచురల్ జీవనం, సింపుల్ లివింగ్, హై థింకింగ్ ఇస్ ద వే ఆఫ్ లైఫ్. అవును గురూజీ, ప్రపంచం సాత్విక ఆహారం తీసుకునే విధానం అవగాహన అసలు ఎలా కల్పిస్తారు? ఇస్కాన్లో మీరు వచ్చారనుకోండి, సాత్వికమైన ఆహారమే మీకు ఎక్కడైనా దొరుకుతుంది. గోవిందాస్ రెస్టారెంట్ అయినా, మా ఆలయం ప్రసాదం అయినా, ఎక్కడ ఆలయంలోనైనా సరే మనకి సాత్వికమైన ప్రసాదమే దొరుకుతుంది. ఎందుకు అని అంటే సాత్వికమైన ప్రసాదం, సాత్వికమైన ఆహారమే మనందరికీ మంచిది. ఆరోగ్యరీత్యా, మానసికంగా, సామాజికంగా, ప్రకృతి పరంగా, ఆధ్యాత్మికంగా ఏ విధంగా చూసినా సాత్వికమైన ఆహారమే మనకి మంచిది. కాబట్టి ఇస్కాన్ డివోటీస్ ఎక్కడైనా సరే, ఏ వైష్ణవ ఆలయానికి వెళ్ళినా సరే మనకి సాత్విక ప్రసాదం అనే లభిస్తూ ఉంటుంది. చాలా మంది అడుగుతారు సాత్విక ఫుడ్ అంటే వాట్ ఈస్ సాత్విక్ ఫుడ్ అని అడుగుతూ ఉంటారనమాట. సాత్విక ఫుడ్ అంటే ఎటువంటి జీవహింస లేనిది. దాని తర్వాత మన శాకాహారంలో కూడా కొన్ని రాజసీక, తామసీక వస్తువులు ఉన్నాయన్నమాట. సపోజ్ అనియన్స్ అండ్ గార్లిక్, ఉల్లిపాయలు, ఎల్లిపాయలు. కాబట్టి ఇవన్నీ లేకుండా ఏదైతే శరీరానికి మంచిదో, మనసుని కూడా ఆధ్యాత్మిక వైపు తీసుకెళ్లే పదార్థాలని సాత్విక ఆహారము అని అంటారు. కాబట్టి అటువంటి సాత్వికమైన ఆహారాన్నే మనం స్వీకరిస్తూ ఉంటాం. మీరు అమెరికా లాంటి దేశాలకు వెళ్ళారనుకోండి, చాలామంది మన ఒక పాశ్చాత్య దేశాలలో కూడా సాత్వికమైన ఆహారాన్ని స్వీకరిస్తూ వాళ్ళ యొక్క మనసుని మార్చుకొని చక్కగా మంచి ధార్మికంగా ముందుకెళ్ళడానికి ఇస్కాన్ యొక్క ఫుడ్ రిలీఫ్, అలా ప్రసాదం డిస్ట్రిబ్యూషన్, ఇవన్నీ కూడా చాలా చాలా హెల్ప్ చేశాయి అన్నమాట.
గురుగారు ఈ మధ్య కాలంలో చాలా మంది సూసైడ్లు చేసుకుంటున్నారు. ఇవన్నీ ఎక్కువైపోతున్నాయి. అంటే ఆధ్యాత్మికంగా ఉండడం వల్ల ఇలాంటివి తగ్గించే అవకాశాలు ఓ ఏమైనా 100కి 1000% తగ్గించేస్తాం. ఉమ్, ఆధ్యాత్మికత ఏదో చమత్కారాలు చేయవండి. ఆధ్యాత్మికత మనోబలాన్ని ఇస్తుంది, ఉమ్, ధైర్యాన్ని ఇస్తుంది, భగవంతుడి పైన నమ్మకాన్ని ఇస్తుంది, ఉమ్, చాలా మంచి సాంగత్యాన్ని ఇస్తుంది. వీటిలలో ఎప్పుడైతే ఉంటామో అప్పుడు అన్ని చెడు ఆలోచనలు, చెడు చెడు వ్యక్తిత్వాలు, చెడు సాంగత్యము ఇవన్నీ ఎప్పుడైతే పోతుందో అండి మనం చాలా ప్రశాంతంగా ఉంటాం. మాకు పర్సనల్గా ఎన్నో, మనం లాస్ట్ టైం ఇంటర్వ్యూలో కూడా మాట్లాడుకున్నాం, ఎన్నో కేసెస్ తెలుసు నాకు పర్సనల్గా. ఎంతోమంది ఈ సూసైడల్ టెండెన్సీస్ నుంచి బయటపడ్డారు కేవలం గీతా భాగవత రామాయణాలు వినటం చేత, ఉమ్. భగవంతుడి యొక్క నామాన్ని జపం చేయటం చేత. కాబట్టి స్పిరిచువాలిటీ ఈస్ క్యూర్ ఫర్ ఎవ్రీథింగ్. ప్రతిదానికి సొల్యూషన్ ఇదే అంటారు. ఓకే గురూజీ, మనుషుల్లో స్వార్థం, హింస తదితర అవగుణాలన్నిటినీ కూడా డబ్బు శాసిస్తుంది అని అంటారు. దీన్ని ఎలా తగ్గించాలి అని అంటారు? ఇందాక మనం మాట్లాడుకున్నట్టుగా డబ్బు కేవలం జీవితంలో ముఖ్యము అనే విషయాన్ని పక్కన పెట్టి, ధర్మము, సేవ జీవితంలో ముఖ్యము, అది మనకి నిజమైన ఆనందాన్ని ఇస్తుంది అనే విషయం అర్థం చేసుకున్నాం. ఉమ్, కాబట్టి డబ్బు ఈ ప్రపంచంలో ఎవరిని ఏదైనా చేయిస్తుందండి. ఉమ్, ఎలాంటి వ్యక్తినైనా సరే ఏ పనైనా చేయించడానికి డబ్బు ప్రేరేపణ చేస్తుంది. మనకి చెప్తారు, మనకి కుటుంబాల మధ్యలో కలహాన్ని క్రియేట్ చేస్తూ ఉంటుంది, భార్యాభర్తల మధ్యలో కానివ్వండి. మాకు మీరందరూ న్యూస్లో చూసి ఉంటారు, ఈ మధ్య ఒక డాక్టర్స్ ఫ్యామిలీలో డబ్బుల కోసం అని ఒక హస్బెండ్ ఒక వైఫ్ని చంపేశారనమాట, కేవలం డబ్బుల కోసం కావాలి అని. కాబట్టి డబ్బు అనేది, ఐ అగ్రీ, డబ్బు ఇంపార్టెంట్, కావాలి జీవించడానికి, కానీ డబ్బే కావాలి కాదు. ఉమ్, డబ్బు కావాలి. డబ్బు, మనీ ఈజ్ జస్ట్ వన్ పార్ట్ ఆఫ్ అ బిగ్ లైఫ్. హ్యాపీనెస్ అనేది డబ్బులు ఉండడం వల్ల వస్తుంది అని అంటే, ఎంతోమంది ధనవంతులు రాత్రిపూట పడుకోవడానికి నిద్ర మాత్రలు మింగి పడుకోవాల్సి వస్తుంది. ఎంతోమంది ప్రొద్దు నుంచి రాత్రి దాకా పనిచేసి తినడానికి టైం లేకుండా పనిచేస్తున్నారు డబ్బులు సంపాదించడానికి. కానీ ఒకళ్ళు చూడండి, ఒక మీడియోకర్ ఫ్యామిలీ అయినా ఉండొచ్చు, హాయిగా వాళ్ళు 3 పూటలు తింటారు, పిల్లలతో టైం స్పెండ్ చేయగలుగుతారు, భార్యాభర్తలు ఇద్దరు పార్క్కి వాకింగ్ వెళ్తారు, ఆలయం దర్శనం చేసుకుంటారు, ఎంతో ఆనందంగా ఉన్నారే. ఉమ్, కాబట్టి ఆనందం, డబ్బు ఈ రెండు వేరే వేరే, ఉమ్. రెండింటిని మిక్స్ చేయకూడదు. రెండింటిని మిక్స్ చేయకూడదు. అన్నిటికంటే ముఖ్యం ఏంటి అని అంటే, ఈ డబ్బే జీవితంలో ముఖ్యము అన్న వాళ్ళకి ఇవన్నీ కూడా చేయాల్సి వస్తుంది. మీరు చెప్పేటట్టుగా హింస, ఈర్ష, ద్వేషము, కాంపిటీషన్ ఇవన్నీ వస్తాయన్నమాట. ఉమ్, కాబట్టి డబ్బు ఈజ్ వెరీ ఇంపార్టెంట్, ఐ అగ్రీ, బట్ ఇట్ ఈస్ నాట్ ది మోస్ట్ ఇంపార్టెంట్. అవును, ఈ విషయం అది గుర్తుపెట్టుకోండి. తెలుసుకుంటే కొంచెం పీస్ ఆఫ్ మైండ్ ఉంటుంది. గురుజీ, పూర్వకాలంలో ఏంటంటే గురుకులాలు ఉండేవి. అప్పుడు చదువులు కానివ్వండి అవి, అసలు ఇప్పుడు గురుకులాలు తీసుకుంటే ఎన్ని ఉంటాయి? అండ్ ఇప్పుడున్న పిల్లల ఎడ్యుకేషన్ గురించి అసలు మీరు చెప్పాలి అంటే? యాక్చువల్గా పిల్లల ఎడ్యుకేషన్ సిస్టమ్ మార్చాలి మనం, మంచి సంస్కృతి సాంప్రదాయాలతో. కానీ ఇప్పుడు చదువుకున్న ఎడ్యుకేషన్ అండి, దానివల్ల ఏం యూజ్ ఉంటుందో అర్థం కాకుండా ఉంది, మిస్లీడింగ్గా కూడా కొన్నిసార్లు ఉంది. గురుకులం అంటే ప్రాక్టికల్ లైఫ్, క్లోజ్ టు ద నేచర్. గురుకులంలో ఉండే వాళ్ళు చక్కగా ఆ అరణ్యానికి వెళ్ళి కట్టెలు తీసుకుని రావటం, నది దగ్గరికి వెళ్ళి స్నానం చేయటం, పశుపక్షాదులతో వాళ్ళకు ఒక సంబంధం ఉండేది, వాళ్ళు సొంతంగా పొలాన్ని పండించుకోవటం, చక్కగా గురుమాత వాళ్ళ దగ్గర కూర్చొని అన్ని విషయాలు, గురుకులంలో చదువుకున్న వాడికి అన్నీ వస్తాయి. వంట చేయటం వచ్చు, బాధ్యత తెలుసు, ఎలా పొలాన్ని పండించాలో తెలుసు, శాస్త్రాధ్యయనం తెలుసు, ధర్మ మార్గం అంటే ఏంటో తెలుసు, స్త్రీని ఎలా రెస్పెక్ట్ ఇవ్వాలో తెలుసు, ఇవన్నీ కూడా నేర్చేసుకుంటారు గురుకులంలో. కానీ ఇప్పుడు ఈ మోడర్న్ ఎడ్యుకేషన్ వల్ల ఏమొస్తుందో అనేది ప్రశ్నార్థకమే అవుతుంది నిజంగా. అందుకే చెప్తారు కదా, విద్యా వినయేన శోభతే అని అంటారు అనమాట. హ్యూమిలిటీ, ఆ వినయం నేర్పించట్లేదు ఇప్పుడున్న విద్య. కానీ అప్పుడు గురువు గారి యొక్క అధీనంలో ఉన్నప్పుడు పర్సనల్ రిలేషన్షిప్ గురువుకి అందరి శిష్యులతో ఉండేది. ఎవరెవరికి ఎలా ఎలా ఏం చెప్తే వాళ్ళు మారుతారు అనే విషయం గురువు గారికి తెలిసి ఉండేదన్నమాట. కానీ ఇప్పుడు టీచర్లు ఏమనకూడదు పిల్లల్ని, తెలుసు కదా, స్కూల్లో గట్టిగా తిట్టినా కొట్టితే ఇంకా స్కూల్ నుంచి తీసేస్తారనమాట. అంటే కేవలం కొట్టి నేర్పించాలి అని మేము చెప్పట్లేదండి, కానీ క్రమశిక్షణ అవసరం. కాబట్టి ఆ యొక్క ఇప్పుడు పిల్లల లోపల అది నశిస్తూ ఉంటుంది. అటు టీచర్స్ కూడా మెకానికల్గా దే ఆర్ డూయింగ్ దర్ జాబ్. కానీ గురుకులం ఒక వ్యవస్థ టీచర్ స్టూడెంట్ని ఒక
అనుసంధానం, ఒక రిలేషన్షిప్తో, ఒక గౌరవంతో, ఒక రెస్పెక్ట్తో ఇద్దరిని దగ్గర తీసుకొచ్చే ఒక వ్యవస్థ ధార్మికంగా భగవంతుడు, శాస్త్రము, ధర్మము కేంద్రంగా సమాజాన్ని మొత్తం కూడా ఉద్ధరించే విధంగా గురుకులంలో నుంచి బయటకు వచ్చే పిల్లవాడు నిలబడతారనమాట. కాబట్టి అటువంటి గురుకులాలు ఇంకా మనందరి యొక్క ఇంట్రెస్ట్, ఇప్పుడు గురుకులం పెడితే ఉందండి పిల్లలు రాకపోతే, తల్లిదండ్రులకి ఇప్పుడు ఏం కావాలి, పిల్లవాడు ఐఐటీలోకి వెళ్ళాలి, జాబ్ రావాలి, మనకి ఏ ఎంఎన్సీలో చదువు చెప్పిస్తే సరిపోతుంది, ఇది చేయాలి, అమెరికాలో సెటిల్ అవ్వాలి, అంతే. కాబట్టి ఎక్కడ తల్లిదండ్రులు ధర్మం గురించి ఆలోచిస్తున్నారు, దేశం గురించి ఆలోచిస్తున్నారు, సమాజం గురించి ఆలోచిస్తున్నారు. కాబట్టి అలా ఆలోచించటం ప్రారంభమయ్యాక ఈ గురుకుల వ్యవస్థ ఇంకా పెరుగుతుంది. గురూజీ, అసలు సేవ దయా గుణం పెరగాలి అంటే అది మనం చిన్నప్పటి నుంచే నేర్పించాలంటారా? కనీసం మనం మిడిల్లో అయినా అలా మార్చే అవకాశాలు చిన్నప్పటి నుంచి నేర్పిస్తే చాలా మంచిది. అందుకే నాకు చెప్తారు కదా, మొక్క యోగంది మానే వంగుతుందా అని. కాబట్టి చిన్నప్పటి నుంచి వాళ్ళకి సేవ, చిన్న పిల్లల నుంచి ఒకసారి గోశాలకు తీసుకెళ్ళండి, ఒకసారి అనాథ ఆశ్రమానికి తీసుకెళ్ళండి. ఇప్పుడు పుట్టినరోజులు చూసారండి ఎలా చేసుకుంటున్నారు విచిత్రంగా. కేక్ని ఇంతకుముందు మేము చిన్నప్పుడు చేసుకునేటప్పుడు ఎలా ఉండేదంటే అండి, క్యాండిల్ ఆర్పేసి కేక్ కట్ చేసి కేక్ పంచేవాళ్ళం, అంతే తెలుసు. ఇప్పుడు కేక్ని కట్ చేసిన వెంటనే ముఖానికి పూసేస్తున్నారు అనమాట. వాడి ముఖం తీసుకెళ్లి కేక్ లోపల పంపించేస్తారనమాట. 2-3 కేకులు అలానే డిస్ట్రాయ్ అయిపోయాక దాని తర్వాత రోడ్డు పైన వాడిని పడుకోబెట్టి అందరు కొడతారనమాట. దాని తర్వాత మందు బాటిళ్లలో మొత్తం మందంతా అటు ఇటు చేసి మేమంతా వీడియోలలో చూసింది అండి. మాకు పర్సనల్ ఎక్స్పీరియన్స్ అంటే కాలేజ్లో మేము ఇంజనీరింగ్ చదివేటప్పుడు చూసాం అనుకోండి ఇలాంటి విషయాలు. కాబట్టి పైశాచికమైన ఒక సెలబ్రేషన్ మనం స్టార్ట్ చేసేస్తున్నాం. కానీ ఇంతకుముందు చిన్నప్పుడు ఎలా ఉండేది అంటే, పుట్టినరోజు అనగానే ప్రొద్దున పూట లేచి తలస్నానం చేసి భగవంతుడు పూజ చేసుకొని ఆలయానికి వెళ్ళి అక్కడ భగవంతుడికి ఆరాధన చేసుకొని పెద్దల యొక్క ఆశీర్వాదం తీసుకొని పిల్లలందరికీ కూడా ఫ్రెండ్స్ అందరినీ పిలిచి ఒక చక్కటి సెలబ్రేషన్, లేదా అనాథాశ్రమానికి వెళ్ళి అక్కడ పంచిపెట్టడము, గోశాలకి వెళ్ళి అక్కడ పంచిపెట్టడము, వృద్ధాశ్రమానికి వెళ్ళి అక్కడ చిన్నప్పటి నుంచి అలా ఉండేది. కానీ ఇప్పుడు మనకు నశిస్తుంది అన్నీ కూడా. ఏది చూసినా సరే, ఏ పండగ వచ్చినా సరే మొత్తం ఏదో మన యొక్క సొంత ఆనందాన్ని పండగ పేరు పెట్టుకొని చేసుకుంటున్నారు. కాబట్టి ఇలా సమాజం మొత్తం కూడా సేవ నుంచి నేను ఎలా ఆనందంగా ఉండాలి అని మాత్రమే ఆలోచిస్తుంది. కానీ మన సనాతన సంస్కృతి ఎప్పుడూ సేవలో నీ ఆనందాన్ని చూసుకో అని చెప్తుంది. కాబట్టి ఈ యొక్క గుణాలు మీరు పెరగాలి అని అంటే చిన్నప్పటి నుంచి పిల్లలకి ఈ ఎక్స్ట్రావగెన్స్ చేయకండి. ఇప్పుడు చూడండి, బర్త్డే పార్టీలో కొంతమంది వేలాది రూపాయలు, లక్షలాది రూపాయలు కూడా ఖర్చు పెడుతూ ఉన్నారు. ఇప్పుడు చిన్నపిల్లలు కాదండి, పెద్ద పిల్లలు అనాల్సి వస్తుంది ఇప్పుడు. ఎందుకంటే వాళ్ళు ఇంకా ఖర్చు పెడుతున్నారనమాట. ఆఫ్టర్ 30 మాకు చిన్నప్పుడు మేము నిజంగా చెప్పాలంటే మా విషయం ఒక 6th 7th క్లాస్ వరకు పుట్టినరోజు అంటే ఎక్సైట్మెంట్ ఉండేదన్నమాట. దాని తర్వాత ఐ డోంట్ ఫీల్ ఎనీథింగ్ నౌ. జస్ట్ కామన్ డే. అయ్యో ఒక సంవత్సరం అయిపోయింది నా జీవితంలో నుంచి, భగవంతుడి దగ్గరికి ఎంత ప్రోగ్రెస్ చేశాము అని ప్రశ్నార్థకంగా. కానీ ఇప్పుడు పెద్ద వాళ్ళు, మొన్న మేము ఒక వీడియో చూసాం, చాలా బాధపడ్డాం. ₹1 కోటి ఖర్చు పెట్టి ఎవరో పుట్టినరోజు చేసుకున్నారట. అంటే చేసుకోవద్దు అని నేను చెప్పట్లేదండి, కానీ ప్రశ్నించుకోవాలి మనల్ని. మనం ఎంత సేవ చేస్తున్నాం, మనం ధార్మికంగా ఎంత ఉండగలుగుతున్నాం. కేవలం ప్రతిసారి కూడా నా ఆనందం, నేను సుఖంగా ఉన్నానా, నేను ఎంత గొప్పవాడిని అని 10 మందికి చెప్తున్నామా, లేదా వేరే 10 మందికి మన చేతిని ఇస్తున్నాం. అందుకే మా గోరగోపాల్ ప్రభు మీ అందరికీ తెలిసే ఉంటుంది, ఆయన అంటారనమాట, హ్యాండ్సమ్ డస్ నాట్ మీన్ బీయింగ్ హ్యాండ్సమ్ బట్ గివింగ్ యువర్ హ్యాండ్ టు సమ్ అని అంటారనమాట ఆయన. కాబట్టి ఎంత సేవలో మనకి ఆనందం ఉందా అది మనం చూసుకోవాలి. సేవలో నిజంగా ఆనందం ఉందండి. మీరు ఎవరెవరైతే ట్రై చేయాలనుకుంటున్నారో చేయండి, అప్పుడు మీరే చెప్తారు. సో ట్రై చేసి ఎక్స్పీరియన్స్ చేస్తే మనం కూడా దాన్ని ఫీల్ అవుతాం. అంతే కదండి. గురూజీ, భక్తి మార్గంలో నడిచేటప్పుడు సహజంగా కొందరిలో వైరాగ్యం వస్తూ ఉంటుంది. సో వివాహ బంధాలపై అంతగా ప్రీతి ఉండదు. ఇది ఇలానే కొనసాగితే సనాతన ధర్మంపై చూపే ప్రభావం అసలు ఎలా ఉంటుంది? మీకు విషయం చెప్తానండి, మనం ఇది మాట్లాడుకోవడానికి బాగుంటుంది, కానీ చాలా మంది అలా అనుకోరు. ఎంత ఆధ్యాత్మికంగా ఉన్నా సరే పెళ్లి చేసుకోవాలి అని అనుకుంటారు. కానీ మా పర్సనల్ ఎగ్జాంపుల్ మేము చేసుకోవట్లేదు. అప్పుడు నెక్స్ట్ క్వశ్చన్ నన్ను అడుగుతారు, మరి మీరెందుకు పెళ్లి చేసుకోవట్లేదు అని. మాకు చిన్నప్పటి నుంచి, చాలా చిన్నప్పటి నుంచి మాకు ఎప్పుడైనా సరే ఈ ఒక్క జన్మని భగవంతుడికి అర్పణ చేయాలి అనే భావన ఉండేదన్నమాట.
అయితే మా తల్లిదండ్రులకు మేము చిన్నప్పటి నుంచి చెప్తూ ఉండేవాళ్ళం, మేము ఆశ్రమానికి వెళ్ళిపోతాం, మేము హిమాలయాలకు వెళ్ళిపోతాం, మేము సన్యాసం తీసుకుంటామని. మా తల్లిదండ్రులు అనేవాళ్ళు, 10th కంప్లీట్ చేశాక వెళ్ళిపో, ఇంటర్ కంప్లీట్ చేశాక వెళ్ళిపో, ఇంజనీరింగ్ కంప్లీట్ చేశాక వెళ్ళిపో, అలా చెప్తూ ఉండేవారు అనమాట మమ్మల్ని ఇంట్లో ఉంచడానికి. ఓకే. అయితే చాలా మంది అనుకుంటారు మీరు ఇస్కాన్ వాళ్ళు మిమ్మల్ని ఇలా మార్చేశారని. కాదండి, మాకు చిన్నప్పటి నుంచి అలా ఉండేది. కానీ ఎప్పుడైతే మేము ఇంజనీరింగ్ చదివేసి నా బాధ్యతలు అన్నీ చేసేసామో, మా తల్లిదండ్రులకు చెప్పాము మేము వెళ్ళిపోతున్నాం అంటే, వాళ్ళు కూడా వాళ్ళ యొక్క పూర్తి అనుగ్రహాన్ని ఇచ్చారు. వాళ్ళు ఇప్పుడు దే ఆర్ వెరీ ప్రౌడ్ పేరెంట్స్. వాళ్ళు ఏమంటారో తెలుసా, ఎవరు వచ్చి అయ్యా మీకు బాధ ఏదా అంటే, ఎందుకండి బాధ, భగవంతుడి యొక్క సేవ చేస్తున్నారు, సమాజాన్ని సేవ చేస్తున్నారు, ఇంతమందికి మంచిగా ధర్మ మార్గంలో నడిపిస్తున్నారు, కాబట్టి మాకేం బాధ లేదు అని అంటారు. కాబట్టి వాళ్ళ యొక్క అనుగ్రహం పరిపూర్ణంగా ఉంది కాబట్టి మేము ఇంకా కాషాయ వస్త్రాన్ని కూడా త్వరలో ధరించబోతున్నాం అనమాట. త్వరలో మా అమ్మ నాన్నగారి అనుగ్రహం పూర్తిగా ఉంది. మా నాన్నగారు అన్నారనమాట, ఎప్పుడు నువ్వు కాషాయ వస్త్రాన్ని ధరిస్తావు, ఎన్ని రోజులు వైట్లో ఉంటావు అని అడుగుతున్నారనమాట. బేసిక్గా ఇంత చిన్న ఏజ్ లో పెళ్ళెప్పుడు చేసుకుంటావు అని అడుగుతారు చాలా మంది పేరెంట్స్ అంటారు. కానీ మా నాన్నగారు అమ్మగారు మేము చేసే సేవ, వాళ్ళ యొక్క అనుగ్రహం, వాళ్ళ పూర్తి ఆశీస్సులు ఉన్నాయి కాబట్టి మేము ఈ విధంగా సేవ చేయగలుగుతాం. లేకపోతే నేను కూడా ఈ సమయానికి ఆఫీస్లో ఉండి పనిచేస్తూ ఉండేవాడినేమో. కానీ ఇంత చిన్న ఏజ్లో అసలు మీలా ఆలోచించడం అనేది నేను లాస్ట్ వీడియోలో కూడా చెప్పాను, అసలు చాలా అప్రిషియేట్ చేయొచ్చు మిమ్మల్ని. అంతే, భగవత్ అనుగ్రహం, ఆచార్యులు గురువుల యొక్క అనుగ్రహం, మా తల్లిదండ్రుల యొక్క అనుగ్రహం. చాలా ముచ్చటగా ఉంది గురువుగారిని చూస్తుంటే. గురూజీ, అసలు మరణం తర్వాత మళ్ళీ పునర్జన్మ ఉంటుందా? చాలా మంది అంటూ ఉంటారు ఇప్పుడు చేసే పాపకర్మలే మనకి మళ్ళీ జన్మలో వస్తాయి అని. ఇది నమ్మొచ్చు అంటారు? ఖచ్చితంగా 110%. ఈ జీవితంలో మనకి ఈ యొక్క శరీరం, ఈ యొక్క తల్లిదండ్రులు, ఈ యొక్క కుటుంబం, ఈ యొక్క పరిస్థితి ఉన్నాయి అని అంటే మనం పూర్వజన్మ చేసుకున్న కష్ట సుఖాలు లేదా ఆ పాప పుణ్యాలే మనకి ఇప్పుడు ఈ విధంగా వస్తున్నాయి అన్నమాట. కానీ చాలామంది అంటారు దీనికి శాస్త్రీయంగా సైంటిఫిక్గా ఏమీ బేస్ లేదు అని అంటారు. మీరందరూ ఎవరైతే ఇలా అంటున్నారో వాళ్ళందరూ, మీ దగ్గర ఫోన్లు ఉన్నాయి కదా, స్మార్ట్ ఫోన్లు, డాక్టర్ ఐన్ స్టీవెన్సన్ అని నొక్కండి మీరు గూగుల్లో, మీకు వస్తుంది. ఒక డాక్టర్, ఆయన రీసెర్చ్ చేసి 5,000 మంది రీఇన్కార్నేషన్ కేసులు కనిపెట్టుకున్నారనమాట. ఆయన పుస్తకంలో పెట్టారు. ఎంత? 5,000 రీఇన్కార్నేషన్ కేసు. అంటే వాళ్ళకి పూర్వజన్మలో వాళ్ళు ఎక్కడ, ఎవరు, ఏ ఊర్లో ఉన్నారు, వాళ్ళ యొక్క తల్లిదండ్రులు ఎవరు, వాళ్ళ భార్య, భర్త, అన్ని విషయాలు వాళ్ళకి తెలుసు. మొన్ననే నాకు వాట్సాప్లో ఒక ఫార్వర్డ్ మెసేజ్లో చూసానమాట, మీకు ట్విన్ టవర్స్ టెర్రరిస్ట్ అటాక్ తెలుసు కదండి, అప్పుడు ఆ ట్విన్ టవర్స్ పడిపోతాయి. అందులో ఒక ఆయన వాళ్ళ పేరెంట్స్కి చెప్తూ ఉండేవారు అనమాట, ఆయనకి హైట్స్ అంటే భయం. ఆయన ట్విన్ టవర్స్లో పనిచేసే వాళ్ళని, వాళ్ళ పేరు అన్నీ కూడా చెప్పారు. దాని తర్వాత వాళ్ళు రీసెర్చ్ చేస్తే అక్కడ చనిపోయిన ఆయనే మళ్ళీ వాళ్ళకి పిల్లవాడుగా పుట్టారు అని చూస్తారనమాట. మన భారతదేశంలో కూడా ఎన్నో కేసులు ఉన్నాయి రీఇన్కార్నేషన్. కాబట్టి ఈ డాక్టర్ ఐన్ స్టీవెన్సన్ రీసెర్చ్ మీద నేను రీఇన్కార్నేషన్ ఉందని చెప్పట్లేదు. కృష్ణుడు భగవద్గీతలో చెప్పారు, దాదస్సి ధ్రువముత్తు ధ్రువముత్తు. మళ్ళీ ఎప్పుడైతే ఎలా అయితే ఒక వ్యక్తి పుట్టారో ఆయన మరణించక తప్పదు, మరణించాక పుట్టక తప్పదు. మరి ఇలానే మనం పుడుతూ చనిపోతూ ఇలానే ఉంటామా? మరి దీనికి ఏమీ సొల్యూషన్ లేదా అని అంటే ఉంది. ఏంటా సొల్యూషన్ అని అంటే, పునరపి జననం పురనపి మరణం పురనపి జననీ జఠరే శయనం ఇహ సంసారే బహుదుస్తారే ఇహ సంసారే బహుదుస్తారే కృపయా పారే పాహి మురారే భజ గోవిందం భజ గోవిందం. శంకరాచార్యులు చెప్తారనమాట, అయ్యా ఈ జన్మ మృత్యు పరంపర మొత్తం కూడా తొలగిపోవాలి అని అంటే ఆ భగవంతుడి యొక్క నామస్మరణ చెయ్యండి, ఆ కృష్ణుడి యొక్క నామాన్ని పలుకుతూ ఉండండి అని చెప్తారు. కాబట్టి మనకి ఈ జన్మ మృత్యు పరంపర ఆగదు ఎప్పటి వరకు అయితే భగవంతుణ్ణి ఆశ్రయించామో. ఎప్పుడైతే మనం భగవద్భక్తి ద్వారా భగవంతుణ్ణి ఆశ్రయిస్తామో తద్ధామ పరమం మమ, అక్కడికి ఒక్కసారి వెళ్తే మళ్ళీ తిరిగి రావటం అనేది ఉండదన్నమాట. అటువంటి చక్కటి భగవంతుడి యొక్క సేవ చేసుకుంటూ మనం ఎల్లప్పుడూ ఉండొచ్చు. గురూజీ, చాలామంది పూర్వజన్మ కర్మలు ఏవైతే ఉంటాయో అవి మనకి ఇప్పుడు వస్తూ ఉంటాయి అని అంటారు. మరి ఆల్రెడీ మనకి ఆ కర్మలు ఇప్పుడు వస్తున్నప్పుడు ఇప్పుడు మళ్ళీ పుణ్యాలు చేయడం ఎందుకు ఈ జన్మలో? పూర్వజన్మ చేసుకున్న పాప పుణ్యాలు ఇప్పుడు వస్తున్నాయి, మరి ఇప్పుడు ఎలా చేస్తావో నెక్స్ట్ జన్మ ఆధారపడి ఉంటుంది. ఇప్పుడు చేసినవన్నీ మళ్ళీ జన్మలో ఆధారపడుతుంది, అంతే కదండి. అందుకు ఇప్పుడు ధార్మికంగా ఉండటం అవసరం. ముందు చేసుకున్న దాన్ని ఇప్పుడు కష్టము సుఖము అనుభవించాలి. కానీ నెక్స్ట్, ఇప్పుడు చూడండి, మేము ఇంజనీరింగ్ చేసేటప్పుడు ఎవరైనా ఫెయిల్ అయిపోయారనుకోండి ఏదైనా సబ్జెక్ట్లో, అది ఎరియర్ అంటారు, నెక్స్ట్ సెమిస్టర్లో రాయాలి. అంతేగాని మేము
రాస్తామండి ఆ సబ్జెక్ట్, కానీ మిగతా సబ్జెక్టులు ప్రిపేర్ అవ్వంటే మరీ ఎరియర్లు పడిపోతాయి కదా నీకు. అవును. కాబట్టి ఇంతకు ముందు చేసిన తప్పో ఒప్పో అయిపోయింది, కానీ ఇప్పుడు నీ జీవితంలో నీకు ఆపర్చునిటీ ఉన్నప్పుడు ధార్మికంగా ముందుకెళ్ళు, ధర్మ మార్గంలో నడుస్తూ ఉండు. ఇప్పుడు చేసిన దానికి నెక్స్ట్, ముందు చేసిన దానికి ఇప్పుడు ఎలా అయితే అనుభవిస్తున్నావో ఇప్పుడు చేసిన దానికి మళ్ళీ వచ్చేటప్పుడు అనుభవించాలి. కాబట్టి ఇప్పుడు ధార్మికంగా, అందుకే ఇప్పుడు ఆరాధన, ఈ యొక్క మంచి భగవద్భక్తి మార్గంలో ముందుకెళ్ళాలి అని ఎందుకు చెప్తారంటే, మళ్ళీ ఈ యొక్క కర్మ పరంపర మళ్ళీ మనకి రాకుండా మనం భగవంతుడిని చేరుకొని చక్కగా ఆయన యొక్క సేవ చేసుకోవాలి అని. ఓకే గురూజీ, ఫైనల్గా ఆడియన్స్ అందరికీ మీరు ఏదైనా చెప్పాలి అంటే ఏం చెప్తారు? చెప్పేది ఒకటే విషయం, కార్తీక మాసం వస్తుంది, మనందరం కూడా చక్కగా కార్తీక మాసంలో ధార్మికంగా మంచిగా ప్రొద్దున పూట బ్రహ్మ ముహూర్తంలో నిద్రలేసి భగవంతుడి యొక్క ఆరాధన చేసుకొని చక్కగా కార్తీక మాసంలో దీపాల యొక్క విశిష్టత, చక్కగా భగవంతుడికి దీపాన్ని సమర్పణ చేసుకొని ఇవన్నీ చేసుకోవడానికి ఒకటే ఒక విషయం అండి, గుర్తుపెట్టుకోండి, భగవంతుడికి మనం ఎంత దగ్గర అవుతున్నాం. ఇవన్నీ చేసినా సరే మన యొక్క అలవాట్లు, మన యొక్క మనస్సు, మన యొక్క వ్యక్తిత్వం అలానే ఉంది, ఈర్షతో, ద్వేషంతో, అసూయతో అని అంటే లాభం లేదు. కాబట్టి మీరందరూ మంచిగా కార్తీక మాసంలో వచ్చే ఉత్సవాలన్నీ కూడా చక్కగా చేసుకోవాలి. దీపావళి పండుగ, దీపము అనంటే అజ్ఞానాన్ని తీసేసి జ్ఞానాన్ని నింపేది. కాబట్టి మన జీవితంలో మనకి జ్ఞానం కావాలి అనంటే గీత, భాగవత, రామాయణాదులన్నీ కూడా చక్కగా అధ్యయనం చేయండి, శ్రవణం చేయండి. మంచిగా మీ అందరికీ కూడా భగవంతుడి యొక్క పరిపూర్ణ కృపా కటాక్షాలు లభించాలి అని ఆ భగవంతుడికి ప్రార్థన చేస్తున్నాం. హరే కృష్ణ. థ్యాంక్ యూ సో మచ్ అండి. హరే